హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతిబా బై రాధిక. ఈరోజు వీడియో మనకి కొంచెం స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి ప్యూర్ కాటన్ కోటా శారీస్. శారీకి రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ జెరీ బోర్డర్తో వైట్ శారీస్ తెప్పించాను నేను. ప్లెయిన్ వైట్ శారీస్కి బ్లౌజ్ ఏమో మామూలుగా వచ్చే కాటన్ కోటా ఈ ఫ్యాబ్రిక్ కన్నా కూడా కొంచెం థిక్ మెటీరియల్లోనే బ్లౌజ్ వస్తుంది. ఈ శారీస్తో పాటే వస్తుంది ఆ బ్లౌజ్ కూడా. ఇవన్నీ కూడా కంప్లీట్గా వైట్ వచ్చాయి మనకి. ఇదిగోండి ఇట్లా వైట్ వస్తే ఈ ఒక్క శారీ మాత్రం హ్యాండ్ పెయింట్ చేయించాను. మిగిలినవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ అండి. ఓన్లీ వైట్ శారీ తీసుకుని ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్ చేయించాను. డిజిటల్ ప్రింట్ ప్రాసెస్లో చక్కగా కలర్ మారి ఇలా అందమైన డిజైన్తో మన ముందుకు వచ్చాయి. మళ్ళీ వీటన్నిటిని పాలిషింగ్ చేయించి మీకు చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి చీరలు అయితే. నేను అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా వచ్చాయి. అయితే డిజిటల్ ప్రింట్కి ఇచ్చేటప్పుడే నా దగ్గర 2 పొందూరు ఖాదీ కూడా వైట్ ఉన్నాయి. వాటిని కూడా మనం ఎందుకు డిజిటల్ ప్రింట్ చేయించకూడదు? ఇంతవరకు ఎక్కడా లేదు కదా పొందూరు ఖాదీ మీద డిజిటల్ ప్రింట్. మనం కలంకారీ, పెన్ కలంకారీ చేయించాం, అది కూడా అలాగే హిట్ అయింది. స్క్రీన్ ప్రింట్ చేయించాం, అది హిట్ అయింది. మరి డిజిటల్ ప్రింట్ మాత్రం మనం ఎందుకు చేయించకూడదు అని ఆలోచించి ఈ 2 కూడా పొందూరు ఖాదీ పైన డిజిటల్ ప్రింట్ చేయించాను. ఇవి కూడా అమేజింగ్ అవుట్పుట్ వచ్చింది. అయితే ఈ శారీస్ అన్నీ మీకు చూపించబోయే ముందు మీకు బుకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి చెప్పేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్లో ఏదైనా మీకు నచ్చితే మీరు పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ నాతో షేర్ చేయండి. అవైలబుల్ ఉంటే వెంటనే మీకు పేమెంట్ డీటెయిల్స్తో పాటు అడ్రస్ ఫార్మాట్ ఇస్తాను. వెంటనే అమౌంట్ పే చేసి, మేము ఇచ్చిన నెంబర్కి మాత్రమే పే చేయాలండి, అది గుర్తుపెట్టుకోండి. అమౌంట్ పే చేసి నాకు పేమెంట్ స్క్రీన్ షాట్తో పాటుగా అడ్రస్ స్టార్టింగ్ మీ నేమ్తో మొదలు పెడితే లాస్ట్లో వచ్చే పిన్ కోడ్, ఫోన్ నెంబర్ వరకు కూడా అన్నీ కరెక్ట్గా ఇచ్చేయండి. ఈవినింగ్ కల్లా, అంటే ఈరోజు ఆదివారం, మామూలుగా అయితే వర్కింగ్ డే రోజు ఈవినింగ్ కల్లా మీకు ట్రాకింగ్ నెంబర్ ఇస్తాము. ట్రాకింగ్ నెంబరు మీరు చక్కగా ట్రాక్ చేసుకుంటూ మీ మొబైల్లో ట్రాక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా. మీ పార్సల్ ఎక్కడుందో మీరే తెలుసుకోవచ్చు. మమ్మల్ని అడగాల్సిన పని కూడా లేదు. చక్కగా మీకే తెలిసిపోతుంది ఎప్పుడు వస్తుంది ఏంటనేది. ఆ టైం మీరు అవైలబుల్ ఉండి మీ పార్సల్ తీసుకోండి. అవుట్ ఫర్ డెలివరీ ఉన్న రోజు ఏమైనా ఫోన్ కాల్స్ కొత్త నెంబర్ల నుంచి వస్తే అటెండ్ చేయండి. అది డెలివరీ పర్సన్ అయి ఉండొచ్చు. ఇంకా ఇదంతా మీరు ప్రొసీడ్ అవుతున్నా కూడా 3-4 రోజులు అయినా కూడా మీకు పార్సల్ రాకపోతే నాకు ఇన్ఫామ్ చేయండి. నేను కంప్లైంట్ రేజ్ చేసి మీ ఐటెం మీకు రీచ్ అయ్యేలాగా చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు కదా మీరు కూడా, వీడియోలోకి వెళ్ళిపోయి చీరలు చూసేద్దాం. భలే ఉందండి చీర అయితే. అంటే మనం ఒక ఆలోచన చేసి కొంచెం కష్టపడి ఇవి ఎక్కడైతే ఈ ప్రింట్ వేస్తారో వాళ్ళని వెతికి పట్టుకొని, అలాగే మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చిన తర్వాత అవుట్పుట్ ఇలా మన చేతుల్లో ఉన్నప్పుడు చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. నాకైతే నిజంగా ఇంత బాగా సక్సెస్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అంటే నా చీర, వైట్ చీర నేను తీసుకొని ఇలా చేసి నిజంగా మన బిడ్డలాగా అనిపిస్తుంది అన్నమాట. అంటే మన చేతుల్లో తయారైంది కదా ఇది, అట్లా అనిపిస్తుంది. నాకు నిజంగా అంత హ్యాపీగా ఉంది. శారీ అయితే లైట్ స్కై బ్లూ కలర్లో వస్తుందండి. ఈ డిజైన్ అయితే నేను నా ఓన్గా ఇచ్చాను. ఎవరైతే ప్రింటింగ్కి ఇచ్చానో వాళ్ళ దగ్గర కూడా ఈ డిజైన్ లేదు. నేను నెట్లో సెర్చ్ చేసి ఈ డిజైన్ ఇచ్చాను అనమాట. చాలా బాగా నచ్చింది. దానికి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నువ్వే సెలెక్ట్ చేసావు. బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా నేను సెలెక్ట్ చేసుకుని మంచిగా అవుట్పుట్ అయితే అమేజింగ్ అండి. మీకు కూడా చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది. పొందూరు ఖాదీ శారీకి వచ్చే అథెంటిక్ పళ్ళు ఇక్కడ ఉంది. ఈ పళ్ళు పైన కూడా 2 పెద్ద పెద్ద బంచెస్ డిజిటల్ ప్రింట్ వేశారు. అలాగే శారీ అంతానేమో ఈ విధంగా వస్తాయండి. పైన కూడా అదే బోర్డర్, బిగ్ బోర్డర్ వస్తుంది. ఇదిగోండి పట్టు బోర్డర్ కనిపించేంత మేరని కాదు, పైన కూడా కంప్లీట్గా ప్రింట్ చేయించాను. శారీ మధ్యలో మాత్రం అట్లా కొద్దిగా ప్లెయిన్ కనిపిస్తుంది. ఇక బోర్డర్ విషయానికి వస్తే పొందూరు ఖాదీకి న్యాచురల్గా వచ్చిన నేవీ బ్లూ కలర్ ప్లెయిన్ పట్టు బోర్డరు. ఆ పైన అంటే ఇది నేవీ బ్లూ బ్లాక్ కలనేత, ఆ పైన శారీలో కలనేతగా బ్లాక్ టెంపుల్ బోర్డరు, ఎడ్జ్లో వచ్చేసి రెడ్ కలరు. అది కూడా శారీకి 2 వైపులా ఉంటుంది. ఇక ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూసేయండి. ఇదిగోండి బ్లౌజ్. చాలా బాగుంటుంది. ఈ మండే ఎండల్లో ఈ చీర ఇప్పుడైతే స్టార్చ్ మీద లేదండి, మెత్తగా ఉంది.
ఇలాగే కట్టుకోండి, చాలా హాయిగా ఉంటుంది. అసలు ఎంత బాగుందో చూసారా ప్రింట్. నాకైతే బాగా నచ్చింది. ఇన్నిసార్లు పొగుడుకుంటున్నారు మీరు అని అనుకోకండి, ఎందుకో నాకు సూపర్గా నచ్చేసాయి వాళ్ళ చీరలు మాత్రం. ఇందాకటి చీరేమో ప్లెజెంట్గా కంటికి హాయిగా ఉంది. ఇప్పుడు చూసే చీరేమో అట్రాక్టివ్గా, ఎక్కడున్నా ఈ చీర కనిపించే అంత బ్రైట్గా చాలా బాగుంది. పూల తోట, ఒక పూల తోటలో మనం ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఈ డిజైన్ చూస్తుంటే. శారీ అంతా కూడా క్రీమ్ కలర్ పైన ఈ పూల తోట అనేది వస్తుంది అనమాట. ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ అండి. ఇది కూడా డిజిటల్ ప్రింటే. శారీకి రెండు వైపులా కూడా ఇట్లా రాణి పింక్తో ప్లెయిన్ పట్టు బోర్డర్ వస్తుంది. అలాగే రాణి పింక్ అండ్ శారీ కల్నేతలో టెంపుల్ బోర్డర్ ఉంటుంది. ఎడ్జ్లో వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చిందండి. ఇక ఈ శారీ బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. శారీ అంతా ఇదే ప్రింట్ ఉంటుంది. ఇదిగోండి పళ్ళులో వచ్చేసి పొందూరు కాది అథెంటిక్ పళ్ళు ఏదైతే ఉంటుందో అది ఇక్కడ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్. ఇందాక శారీకి అంతే ఈ శారీకి కూడా అంతేనండి. శారీలో వచ్చిన పువ్వుని, అంటే ఒక పువ్వుని చిన్న సైజులో. డిజిటల్ ప్రింట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం డిజైన్ని సైజు ఎంత చిన్నగా కావాలన్నా చేయొచ్చు, అంత పెద్దగా కావాలన్నా చేయొచ్చు. అదే డిజిటల్ ప్రింట్లో ఉన్న అడ్వాంటేజ్. అలా చక్క చిన్న ఫ్లవర్స్ తీసుకుని క్రీమ్ కలర్ బ్లౌజ్ పైన వేయించాము. శారీ అంతా కూడా హడావుడిగా చూడగానే అట్రాక్టివ్గా ఉంది కదా. బ్లౌజ్ ఏమో సటిల్గా ప్లెజెంట్గా ఉంటుంది. పీచ్ కలర్ శారీ అండి. ఈ శారీ వచ్చేసి కట్టు చెంగు నుంచి ఇది పళ్ళులో ఒక చిన్న జరీ లైన్ వస్తుంది. పళ్ళు వరకు కూడా ఒకటే ప్రింట్. మీడియం పీచ్ కలర్ మీద, ఇది లైట్ పీచ్ కదా, లైట్ పీచ్ కలర్ మీద మల్టీ కలర్ ఫ్లోరల్ ప్రింట్. ఎంత అందంగా ఉందంటే చాలా ప్లెజెంట్గా, చాలా క్లాసీగా, చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ చాలా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగోండి సేమ్ శారీలో వచ్చిన ప్రింటే బ్లౌజ్లో కూడా వస్తుంది. మీరు గమనిస్తే ఇదిగోండి థిక్ కాటన్. ఒకసారి నువ్వు అక్కడ ట్రాన్స్పరెన్సీ, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, అదిగోండి చూసారు కదా. అలాగే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, సింగిల్ లేయర్, ఇదిగోండి అస్సలు కనిపించదు. ఇది థిక్ కాటన్ కాదు, థిక్ కోట. ఈ కోట హెవీ వీవింగ్ అంటే దీనికన్నా కూడా డబుల్ వీవింగ్తో బ్లౌజ్ అనేది వస్తుంది. ఎలాగో మనం మంచి లైనింగ్ వేయించుకుంటాం కాబట్టి బ్లౌజ్ డ్యూరబిలిటీ కూడా ఉంటుంది. ప్యూర్ కాటన్ కదా, సమ్మర్లో చాలా హాయిగా కూడా ఉంటుంది. బ్లౌజ్ అంతా, శారీ అంతా ఇదే డిజైన్ కట్టు చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఉంటుందండి. బేబీ పింక్ కలర్కి బ్లాక్ కాంబినేషన్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నదేమో పళ్ళు బ్లాక్ కలర్ పైన మల్టీ కలర్ ప్రింట్ వచ్చింది. పళ్ళులో ఇక్కడ ఒక జరీ, గోల్డ్ జరీ లైన్ వస్తుంది. ఇక శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. రెండు వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది కదా. చక్కగా కట్ చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది. పళ్ళు మాత్రం బ్లాక్ కలర్లో వస్తుంది. ఈ శారీ బ్లౌజ్ చూసారా, సూపర్ ఉంది. ఇదిగోండి బ్లాక్ కలర్ బ్లౌజు, చీరలో వచ్చిన ఫ్లవర్ ఇది. ఇక్కడ వచ్చేసి చిన్న సైజులో చేయించాం. థిక్ కోట బ్లౌజ్. కొన్ని బ్లౌజులు ఏమో శారీలో ఉంచేసి అలాగే ప్రింటింగ్ అంతా చేసేసారండి ఇది ప్రింట్ వేసిన వాళ్ళు. కొన్ని బ్లౌజులు ఏమో విడిగా కట్ చేశారు. మళ్ళీ ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో తీసేటప్పుడు బ్లౌజ్ రాలేదని కంగారు పడద్దు. కొన్నిటికి శారీలోనే ఉంది, మీరు కట్ చేసుకోవాలి. క్రీము, కొంచెం లైట్ ఎల్లో లాంటి షేడ్స్, ఎల్లో కూడా కాదు, ఇది ఏం కలర్ అనాలో. బాడీ వచ్చేసి టై అండ్ డై లాగా ఉంటుందండి. దానిపైన ఈ పీచ్ కలరు పువ్వుల డిజైన్ అయితే వచ్చింది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. శారీకి రెండు వైపులా కూడా ఈ 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. పళ్ళులో కూడా అలాగే వస్తుంది. ఈ శారీ కట్ చెంగు నుంచి పళ్ళులో కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. బ్లౌజు శారీ కలర్లోనే కొంచెం ముళ్ళగోరింత రంగులాగా ఉందండి లైట్గా. దానిపైన శారీలో వచ్చిన పువ్వులు చిన్న సైజులో ఇలా బ్లౌజ్ అంతా కూడా వస్తాయి. లైట్ ఆరెంజ్ కలర్ పైన పెద్ద పెద్ద ఫ్లవర్స్ ప్రింట్ అండి. చాలా బాగుంది ప్రింట్ కూడా. శారీకి రెండు వైపులా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. పళ్ళులో వచ్చేసి ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ లైన్ వస్తుంది. శారీ అంతా ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుందండి. ఇక్కడ పళ్ళులో ఇలా వచ్చింది కదా, శారీలో వచ్చేసి ఇలా ఉంటుంది. సూపర్ బ్యూటిఫుల్ ప్రింట్, దేనికి అదే అన్నట్టు చాలా అందంగా ఉన్నాయి. ఇదిగోండి బ్లౌజ్ శారీ కలర్లోనే
చిన్న చిన్న బటర్ఫ్లైస్ వచ్చాయి. ఇప్పుడు చెక్స్ ప్యాటర్న్ చాలా ఫ్యాషన్, చాలా అంటే చాలా ఫ్యాషన్. అది చీరలతో మొదలు పెడితే గౌన్లు, షర్ట్లు, వాల్పేపర్లు ఒకటని కాదు, ఎక్కడ చూసినా వచ్చేసాయి. కర్టన్స్ కూడా వచ్చాయి. ఎక్కడ చూసినా చెక్సే, చెక్స్ చెక్స్ చెక్స్, ఇంకేమీ వినిపించట్లేదు. ఆ చెక్స్ పైన అక్కడక్కడ కూడా ఫ్లోరల్ ప్రింట్తో ఈ శారీ వస్తుందండి. కట్ చెంగు నుంచి పళ్ళు వరకు కూడా ఇలాగే ఉంటుంది డిజైన్. వైట్ అండ్ పింక్ చెక్స్ అన్నమాట. శారీకి రెండు వైపులా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. పళ్ళులో కూడా అదే గోల్డ్ జరీ బార్డరు ఒక స్ట్రైప్ లాగా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి వైట్ బ్లౌజ్. ఈ వైట్ బ్లౌజ్ పైన శారీలో వచ్చిన పువ్వులు ఏవైతే ఉన్నాయో అవే పువ్వుల్ని బ్లౌజ్ పైన వేయించాము. ఎందుకంటే వైట్ బ్లౌజ్ కూడా ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి అలా ఉంచేసాం అన్నమాట, వైట్ కావాలని. ట్రాన్స్పరెన్సీ ఇప్పుడు తెలుస్తుంది క్లియర్గా. చూపించు ఒకసారి. అదిగోండి, డార్క్ ఫిరోజా బ్లూ అండి. చాలా చాలా బాగుంది. చీర కూడా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. శారీకి రెండు వైపులా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. అలాగే పళ్ళులో కూడా ఒక గోల్డ్ జరీ లైన్ వస్తుంది. ఇది పళ్ళు. బ్లౌజ్ చూపించు, తర్వాత శారీ అట్టాచ్చు. ఇదిగోండి బ్లౌజు. బ్లౌజ్ శారీ కలర్లోనే వస్తుంది. చిన్న చిన్న మొగ్గలు అన్నమాట, గులాబీ మొగ్గలు. అలాగే శారీ అంతా కూడా ఇదే విధంగా పైన బార్డర్ కనిపించట్లేదు, పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది. ఇదిగో కిందేమో పెద్ద బార్డర్ వస్తుంది. చాలా బాగుంది కదా ఈ కలర్ కూడా. అన్నీ బాగున్నాయి. మీడియం పీచ్ కలర్ అండి. అసలు చీరలు చూస్తుంటే ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ ఉంటే నిజంగా నేనే సెలెక్ట్ చేసి ఇచ్చాను ఈ డిజైన్లన్నీ. అంత బాగున్నాయండి. నాకే ఆశ్చర్యంగా ఉంది అవుట్పుట్ ఇంత బాగా వచ్చినందుకు. ఇదిగోండి పళ్ళు. శారీకి రెండు వైపులా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డరు. పళ్ళులో వచ్చేసి ఇట్లా 1 ఇంచ్ స్ట్రైప్ వస్తుంది. శారీ అంతా కింది వైపు పెద్ద బార్డరు, పైన వైపు కొంచెం చిన్న బార్డరు. మరీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, చాలా కొంచెం భలే ఉంది అసలు. మల్టీ కలర్ పూలవనం. ఇదిగోండి బ్లౌజ్. బ్లౌజ్ కూడా శారీ కలర్లోనే వస్తుంది. చిన్న చిన్న పువ్వుల ప్రింట్ వస్తుంది. ఇది కలర్ ఏం చెప్పాలి, భలే ఉంది కానీ కలర్ అర్థం కావట్లా. ఇంగ్లీష్ గ్రీన్లో చాలా లైట్ ఇంగ్లీష్ కలర్ షేడ్ అండి. చాలా బాగుంది ఇది కూడా. ఇది పళ్ళు. శారీకి రెండు వైపులా 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. పళ్ళులో వచ్చేసి ఇట్లా ఒక లైన్ వస్తుందండి. ఇదిగోండి బ్లౌజు బటర్ఫ్లైస్తో వచ్చింది సేమ్ శారీ కలర్లో. శారీ అంతా ఇలా ఫుల్ డిజైన్ కింద నుంచి శారీ పైన వరకు కూడా ఫుల్ లెంగ్త్లో డిజైన్ అనేది వస్తుంది. చూడు అసలు ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది. ఈ శారీ అయితే వైట్ మీద మొత్తం అంతా హ్యాండ్ పెయింట్ అండి. హ్యాండ్ పెయింట్తో ఈ శారీ చేయించాను. నిజంగా ఈ శారీ వెనక ఎంత కష్టం ఉందంటే, ఈ డిజైన్ అంతా కూడా స్క్రీన్ ప్రింటో డిజిటల్ ప్రింటో అయితే కొంచెం సేపట్లో అయిపోతుంది. కానీ హ్యాండ్ ప్రింట్ అంటే రోజుల తరబడి చేయాలి. హ్యాండ్ పెయింట్ అదే హ్యాండ్ పెయింటే నేను ప్రింట్ అన్నాను. హ్యాండ్ పెయింట్ అయితే రోజుల తరబడి పడుతుందండి. చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్. ఇక్కడ కాదు, ఇక్కడ. ఇది కూడా థిక్ కోటా బ్లౌజ్. సేమ్ మెటీరియల్ అండి. ఇందాక మీరు చూసిన చీరల మెటీరియలే. శారీ అంతా ఒక ఫ్యాబ్రిక్, బ్లౌజ్ మాత్రం కొంచెం థిక్ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇది హ్యాండ్స్కి. ఇక శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి. ఆల్మోస్ట్ డిజిటల్ ప్రింట్ అంత వర్క్ ఉంది ఇందులో. చాలా నిజంగా చూడండి. అదిగోండి పళ్ళు దగ్గర వచ్చేసి ఇలా ఫుల్ లెంగ్త్లో హ్యాండ్ పెయింట్ వస్తుంది. కుచ్చెళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇలా హాఫ్ లెంగ్త్లో వస్తుంది. శారీకి రెండు వైపులా కూడా ఒక 1 ఇంచ్ గోల్డ్ జరీ బార్డర్ ఉంటుంది. అట్లాగే ఇదిగోండి బ్లౌజు, పళ్ళు. పెయింట్ అయినా కూడా చేతికి మీకు ఏమీ టచ్ అవ్వదు. చాలా అంత క్లియర్గా నీట్గా చేసిన శారీ ఇది. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్ అన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి పోటీ పడుతూ ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు కూడా నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.